అందరికీ నమస్కారం. ఈరోజు ఎందుకు ఒక 1.5 మినిట్ మీతో నా మనసులోని కొన్ని మాటలు ఉంచుతా. ఆ తర్వాత మెయిన్ వీడియోలోకి వెళ్తా. నా యూట్యూబ్ జర్నీ అన్నప్పుడు నాది ఓన్ వచ్చేసి అక్టోబర్ 2, 2020. బట్ యూట్యూబ్ ఛానల్స్తో నేను వాయిస్ ఓవర్లు కానీ అనాలిసిస్లు కానీ ఇంటర్వ్యూలు కానీ చేయటం అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటికీ ఒక 10 years దాటి ఉండింది. శాటిలైట్ ఛానల్స్ ఇది అన్నప్పుడు 15 years దాటేసాను. ఇంత జర్నీలో కూడా నాకంటూ ఒక ఐడెంటిటీ ఏమైనా ఉంది అంటే ఉన్నట్టుగా మాట్లాడతాడు, అందరికీ అర్థమయ్యేలాగా సామాన్య పరిభాషలో మాట్లాడతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, ధర్మం తప్పడు అని. అయితే నేను ఛానల్ పెట్టిన తర్వాత పెట్టినటువంటి చాలామంది కూడా దాదాపు 1 million దాటిన వాళ్ళు ఉన్నారు సబ్స్క్రైబర్లు, రిమైనింగ్ మరికొంతమంది మరికొన్ని రకాలు. ఏంటని చెప్పేసి మధ్యలో క్రాస్ చెక్ చేసుకుంటే తెలిసింది ఏంటంటే వాళ్ళు జనాలకి ఏది అవసరమో అది ఇవ్వటం అండ్ న్యూస్ ఛానల్స్ చెప్పేవి టచ్ చేయకపోవడం. ఓవరాల్గా అన్నప్పుడు వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటూ ఉన్నారు. నేను ఏ రోజు ఒక స్టాండ్ తీసుకున్నది లేదు. సో ఇంకా నాకు అనిపించింది ఫైనల్గా ఒక స్టైల్ అయితే ఉండాలి. ఆ స్టైల్ ఎలా ఉండాలి? యూనిక్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను ఏదైతే ఒక ఎథికల్ జర్నలిజం చేస్తానో అలాగే ఉండాలన్నప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఇక నుంచి మ్యాక్సిమం నేను ఇచ్చే వీడియోలు ముందైతే వెనకాల వీడియోస్ అప్రాక్సిమేట్ 25 ఉన్నట్టుంది. అందులో స్టేల్ అయిన వీడియోలు నేను తీసేస్తా. రిమైనింగ్ మార్పులు చెరుపులు చేసేసి అయితే ఉన్నట్లు పెడతాను. ఇక రేపటి నుంచి ఇప్పటి నుంచే మ్యాక్సిమం వీడియోలు ఏదో ఒకటి తప్ప మ్యాక్సిమం వీడియోలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్లోనే వెళ్తాయి. 1 mark క్వశ్చన్ అంటారు చూసారు, 1 mark ఆన్సర్ అంటే షార్ట్ ఆన్సర్లు అనుకోండి. ఆ వేరు ఈరోజు వీడియోకి సంబంధించి అంటే నేను ఎందుకు ఆలోచించానంటే ఇదంతా కూడా జనాలు సింపుల్ వీడియోలు అంటున్నారు, లెంత్ తక్కువ అంటున్నారు. అదేదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే ఈజీగా ఉంటుంది కదా, అది కూడా షార్ట్ ఆన్సర్ అయితే ఇంకా ఈజీ కదా. అలా ముందు ఈరోజు ఎన్నో రికార్డులు మన వాళ్ళు బద్దలు కొట్టారు. రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో 3 వన్డే సిరీస్కి సంబంధించిన మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ మన వాళ్ళే బ్రహ్మాండంగా ఆడారు, 349 కొట్టారు. 350 సౌత్ ఆఫ్రికాతో వాళ్ళు గెలుస్తారు, లేదంటే మన వాళ్ళే. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీ, రోహిత్ శర్మ వాళ్ళిద్దరు కలగలిపి నెలకొల్పిన రికార్డులు. కోహ్లీ ఒకటి నెలకొల్పిన రికార్డు, రోహిత్ శర్మ ఒకటి నెలకొల్పిన రికార్డు, అవి ఈరోజు బదలైన రికార్డులు. ముందు రోహిత్ శర్మ వన్డేలలో అత్యధిక సిక్సర్లు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు అఫ్రిది పేరిట ఉంది. తర్వాత గేల్, తర్వాత జయసూర్య, తర్వాత వచ్చేసి మన ధోని, ఆ తర్వాత వేరే 3 ఉన్నారు. 9th, 10th ప్లేస్లో సచిన్ టెండూల్కర్ అండ్ గంగూలీ ఉన్నారు. సో టాప్ 10లో అత్యధిక 6లు బాదిన వాళ్ళలో 4 మన భారతీయులే. ఓకేనా, అదొకటి. నెక్స్ట్ సచిన్కి సంబంధించి సచిన్ ఓవరాల్గా అన్నప్పుడు ఒక ఫార్మాట్ టెస్ట్ ఆర్ వన్డే ఒక ఫార్మాట్ అనుకున్నప్పుడు అత్యధిక సెంచరీలు చేసినటువంటి రికార్డు సచిన్ పేరిట ఉంది. టెస్టుల్లో 51 సెంచరీలు ఉన్నాయి. ఈరోజు మన కోహ్లీ వచ్చేసి 52 సెంచరీలు, అంటే ఈరోజుతో 52వ సెంచరీ, 130 పరుగులు చేసినట్టున్నాడు. సెంచరీ 52వది. ఓవరాల్ వరల్డ్ వైడ్గా అత్యధిక సెంచరీలు ఒక ఫార్మాట్ అన్నప్పుడు సచిన్ పేరిట టెస్టుల్లో ఉంది 51. వన్డేలలో సచిన్ది 49 సెంచరీలు ఉన్నాయి. ఈ 49 సెంచరీలు మనోడు ఆల్రెడీ 2023లోనే బీట్ చేశాడు కోహ్లీ. ఇక బ్యాలెన్స్ ఏంటంటే టెస్టులు 51 సెంచరీలు ఉన్నాయి కాబట్టి మన సచిన్వి ఇప్పుడు 52 సెంచరీలు చేసాడు వన్డేలలో. అంటే ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు ఉన్నప్పుడు కోహ్లీ పేరు మీద ఉంది. తర్వాత విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి భాగస్వామ్యం. అప్రాక్సిమేట్లీ ఇందులో టాప్ వచ్చేసి గంగూలీ అండ్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. 26 సార్లు వాళ్ళు సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కలగలిపి సెంచరీకి పైగా భాగస్వామ్యం 100కి పైగా, అలా 26 సార్లు ఉన్నాయి. రోహిత్ శర్మ అండ్ కోహ్లీ దానిని ఇప్పటికి 20 సార్లకు చేర్చారు. సో ఇంక మరి కొద్ది రోజుల్లో వీళ్ళు అదే రీతిలో కనుక ఆడితే దాటేస్తారు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో దిగి ఏంటి రికీ పాంటింగ్ గతంలో అత్యధిక 6లు నమోదు చేశాడు. అప్రాక్సిమేట్ 216 217. దానిని ఈరోజు కోహ్లీ వచ్చేసి థర్డ్ నెంబర్లో అంటే థర్డ్ స్టేజ్లో దిగేసి తాను కొట్టిన 6లు వచ్చేసి ఈరోజు రికీ పాంటింగ్కి దాటేసాయి. 218 అయినట్టు మన కోహ్లీని ఈరోజు ఏకంగా దుమ్ము లేపేశాడు. అసలు 11 4లు 7 సిక్సర్లు మోత ఎక్కించాడు కోహ్లీ అయితే. సో ఇదండి మ్యాక్సిమం నాకు తెలిసి ఈ ఫార్మాట్ మీకు నచ్చవచ్చు. ఈ ఫార్మాట్ నాకు తెలిసి ఇంతవరకు మీడియాలో అసలు ఎవరు టచ్ చేయలేదు, యూట్యూబ్లో ఎవరు టచ్ చేయలేదు. మ్యాక్సిమం రేపటి నుంచి అఫ్కోర్స్ ఇప్పటి నుంచి ఇదే ఫార్మాట్లో నేను వెళ్తా. ఇంకెక్కడన్నా ఏదైనా క్రిస్పీగా చెప్పాల్సి వస్తే సింప్లిఫై చేసి చెప్తాను. గతంలో చాలాసార్లు చెప్పేలా కానీ బట్ నా వల్ల అవ్వలేదు. బట్ ఇక్కడ నుంచి అలవాటు చేసుకుంటాను అంతే. ఎందుకంటే ఓపెన్గా మాట్లాడుతున్నాను.
నాకన్నా వెనక ఛానల్ పెట్టి సబ్స్క్రైబర్స్ కానీ రెవెన్యూ కానీ యాడ్ల ద్వారా కానీ సంపాదిస్తుంటే నేనేమో యాడ్లు తీసుకోకుండా సబ్స్క్రైబర్స్ పెంచుకుందామని ఆలోచన చేయకుండా ఉండడం అనేది నాకు నచ్చడం లేదు. ఎందుకంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి. వయసు ఉన్నప్పుడే సబ్జెక్టుకి సంబంధించి 10 మందికి నేను ఇస్తుంది నచ్చుతున్నప్పుడు దాని ద్వారా నేను యాడ్లను తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ ద్వారానే యూట్యూబ్ వాళ్ళు ఇచ్చే డబ్బుతోనే నేను ఎదగాలి. కాబట్టి చక్కగా మీకు నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా కొత్త సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యే విధంగా ఉండే వీడియోలు ఇవ్వడమే నా ధర్మం. ఇక నుంచి అదే ఫాలో అవుతాను.